మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పెద్ద దస్తగిరి హత్య పైన పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది. టీడీపీ వాళ్ళు ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైసీపీ వాళ్ళకు బినామీగా ఉంటూ గతంలో చాలా పెద్ద ఎత్తున భూముల్ని కొల్లగొట్టాడు, అక్రమంగా దోచుకున్నారు. అట్లాగే భూ లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీలు కేవలం అతను మాత్రమే ముందున్నప్పటికీ అతని వెనకాల మాత్రం వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ ఆర్థిక లావాదేవీలలో వాళ్ళ మధ్య చిన్న ఇబ్బంది జరిగింది. ఆ మధ్య వచ్చినటువంటి ఇబ్బందులు, ఘర్షణ కారణంగానే హత్య జరిగి ఉండొచ్చు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మన సాక్షి ఊరుకోదుగా, బ్రహ్మాండంగా పాపం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని, అంటే దస్తగిరి భార్యని, వాళ్ళ పిల్లాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి స్టోరీ ఇచ్చారు. అయితే ఒక్క విషయం మాత్రం పాపం ఆమె మాట్లాడుతున్నా, ఆమె చూస్తున్నా, అరే 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి భార్య ఇలా ఉంటుందా అని అనిపించింది. అట్లాగే 5-6 కోట్లు 10 కోట్లు బిజినెస్ లేకపోతే ప్రాపర్టీస్ ఉన్నోడు కార్లు మెయింటైన్ చేస్తారు. కానీ వాళ్ళ కొడుకుని వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఏదో వాడు అంటాడు, పేరుకే నామకే వాస్తు మాత్రమే అతని లావాదేవీలు జరిగింది, అతని వెనకాలంతా కూడా ప్రభుత్వ పెద్దలను నడిపించారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సరే, వాళ్ళ వాళ్ళని పక్కన పెట్టేస్తే అసలు సాక్షిలో వాళ్ళు ఏం చెప్పారనే దాని గురించి మనం ఒకసారి డీప్గా దాని మీద డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి చేరవేస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నేర్పడంతో ఏదైతే పెద్ద దస్తగిరి ఆయన భార్యని సాక్షి వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా మీ మధ్య రాజకీయమైనటువంటి విభేదాలు ఏమైనా కారణాల వల్ల, మరి ఏ కారణాల వల్ల మీ భర్త చనిపోయాడా, లేకపోతే ఏంటి కారణం చెప్పమంటే పాపం ఆమె చెప్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, మా కొడుకు ఎక్కడో డీజే ప్రోగ్రాం దగ్గర జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యంగ్స్టర్స్ తోటి మా కొడుక్కి వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య. అప్పుడు కొద్దిగా ఫైట్ జరగటంతో మాకు ఫోన్ చేసి చెప్పాడు, పలానా చోటన నా మీద వీళ్ళు పలానా వ్యక్తులు నా మీద దాడి చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఏమంటే మేము మా పాపని బెంగళూరు పంపించడం కోసమని 7వ నెంబర్ రోడ్డు హైవే దగ్గర ఉన్నాము. పాపని బస్ ఎక్కించి వెళ్ళిపోయి మా బాబుని మేము తీసుకొచ్చి వాళ్ళని మందలిచ్చేసామండి అని చెప్పాడు. బాగుంది, కథ బాగుంది. ఇక్కడ డీజే దగ్గర గొడవ పడింది, ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడ్డారు వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం. సరే, తప్పించి వెళ్ళటంలో తల్లిదండ్రులు వెళ్ళి తప్పించేశారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎవరైతే దస్తగిరి కొడుకు ఎవరితోటైతే గొడవ పడ్డారో వాళ్ళంట వీళ్ళ ఇంటి మీదకి వచ్చి రాళ్ళు, కర్రలతోటి, కత్తులతోటి రాళ్ళు విసిరిసిరేశాడంట. అవి కొంతమందికి దెబ్బలు తగిలాయంట. వీళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి 104కి అంటే 100 డైల్ చేసి ఉంటారు. సరే, ఆమె చెప్పిన మాటలు 104కి డైల్ చేసామండి. ఏమంటే హుటాహుటిన అలాగే పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు రావటం జరిగింది. మీకు దెబ్బలు బాగా తగిలాయి కాబట్టి మీరు ఫస్ట్ రిమ్స్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి, మీరు కంప్లైంట్ తీసుకొస్తే మేము వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చూడండి, ఒక 100 కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, గతంలో అనేకమైనటువంటి భూ సెటిల్మెంట్ చేసినాడు. అలాంటి వ్యక్తి దగ్గర అసలు వాళ్ళ ఇంటికి వీళ్ళు రావటానికి ఏంటి, ఇద్దరు కుర్రాళ్ళు డీజే బండి దగ్గర గొడవాడుకొని కొట్లాడుకుంటే తల్లిదండ్రులు పోయి మందలిచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కలిసి వీళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు అని ఆమె చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలిద్దరు కలబడి కొట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని సర్ది చెప్పేసి ఎవరి పిల్లలు వాళ్ళు తెచ్చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ పర్సనల్ గజ్జి ఎవరి మీద ఉంటుందండి, ఒకవేళ ఎవరి పిల్లలు సర్ది చెప్పి పిల్లకి వెళ్ళిపోతే దస్తగిరి కొడుకు మీద, ఎవడైతే అవతల వ్యక్తికి దస్తగిరి కొడుకు మీద కోపం ఉంటుంది. సరే, వాడిని ఏదైనా చెయ్యాలి అంటే ఒకవేళ అనుకుంటే అంతే కదా. డీజే దగ్గర గొడవ పడినటువంటి ఇద్దరికి గొడవలు ఉంటాయి, కానీ అసలు ఈ మ్యాటర్కి సంబంధం లేనటువంటి తండ్రిని స్టేట్మెంట్ అంటే విచిత్రంగా ఉంది. ఏంటి అసలు అదే కథ అంటే, వివేకానందరెడ్డి గారిది కానీ హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయాడని చెప్పి తర్వాత లేదు గొడ్డలిపోటు అని చెప్పారు, అట్లా ఉంది ఈ కథ. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా, అది కూడా ఆమె ఇంటర్వ్యూ ఓన్లీ సాక్షికి మాత్రమే ఇచ్చింది, మిగతా ఏ ఛానల్స్కి ఇవ్వాల. తర్వాత ఎన్టీవీ వాళ్ళకి, TV9 వాళ్ళకి ఇచ్చింది. ఆ మిగతా ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆ పక్కన ఒకడు ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆమెని ఏదో వాడి కళ్ళతోటి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
అంటే ఆమె ప్రమోషన్, ఆమె ఎక్కడ ప్రమేయం లేకుండా ఆమె ఆలోచనాత్మకంగా మీడియా వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు, అంతా స్క్రిప్టెడ్ ఆర్గనైజర్స్గా సమాధానం చెప్తుంది. సరే, ఇప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు విజువల్ చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. వెనక ఎవడో ఒకడు ఆమెని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సరే, ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే మొత్తం వీళ్ళు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారంట. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అక్కడ చూసినామంటే డాక్టర్స్ సరే అయిపోయింది ఇక మీరు బయటకు వెళ్ళండి అంటే, వీళ్ళు బయటకు వస్తుంటే మాటు వేసి ఎవరైతే దాడి చేస్తారో అంటే గొడవ పడ్డాడో కుర్రోడి మీద కాకుండా కుర్రవాడి తండ్రి మీద దాడి చేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ ట్విస్ట్ అనమాట. ఎందుకంటే సరే ఏదైనా గొడవ పడ్డారు, దాడి చేశారు, కొట్టుకున్నారంటే పిల్లాన్ని కొట్టాలి, పిల్లాడి మీద అటాక్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం. అట్లా కాకుండా పిల్లాడి తండ్రి మీద ఎందుకు దాడి చేశారు? అసలు అతనికి ఏం సంబంధం? ఇప్పుడు అతను వాళ్ళ కొడుకు కాబట్టి వచ్చి తీసుకెళ్ళిపోయాడు అంతవరకే. నీకేదన్నా పర్సనల్ గజ్జి ఉంటే అతని మీద ఉండాలి, కానీ ఇతన్ని ఎలా దాడి చేస్తారు అసలు? అంటే ఎంత స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సాక్షి వాళ్ళు ఇస్తారో పాపం అమాయకులు. ఆమెను చూస్తుంటే చాలా నాకు కూడా పాపం జాలేస్తుంది. నాకు తెలిసి వీళ్ళు 100 కోట్ల రూపాయలు లేకపోతే 200 కోట్ల రూపాయలు బినామీ కాంట్రాక్టులు నడిచిన మాట కేవలం వీళ్ళు ముందుండి, అంటే తన భర్తని ముందుని పెట్టి వెనక మొత్తం దోచుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఆమె కనీసం మైకు పట్టుకోవటానికి కూడా రావట్లేదు పాపం. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక మహిళ అంతా చూస్తే ఆమె ఎంత అమాయకురాలనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దానికంటే ముందు నేను మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఇంకా మీకు చెప్పాను కదా, ఎవడో ఒకడు వీళ్ళని మ్యానికులేట్ చేస్తున్నాడు. అంటే మాకు అనుసైగల్లోనే మీరు నడవాలి, మేము చెప్పినట్టే మీరు వినాలి అన్నట్లుగా మొత్తం వాడి స్క్రిప్ట్ ఆర్గనైజేషన్ అంతా వాడికి అనుసైగల్లోనే నడుస్తుంది. ఒకసారి వాడి కూడా చూడండి. వీడియో మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో ఒకసారి అతను విజువల్ చూపిస్తాను. ఇదిగో ఈరోజు వేశారు అదిగో ఎవడ ఆ ప్రెస్ మీట్ పక్కన ఎవడైతే ఉన్నాడో వాడెవడు అసలు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే కాదు. అదిగో మొత్తం వాడు ఆయనకున్న వాడు ఆర్గనైజ్ చేస్తున్నాడు. చూడండి ఎవడు అసలు ఆడెవడు అసలు మొత్తం ఆమె మీడియా మాట్లాడేటప్పుడు కూడా అతని వైపు భయంగా చూస్తుంది. వాడు ప్రెస్ మీట్ పక్కన కూర్చున్నాడు. నాకు అర్థం కాంది, ఇక్కడ ల్యాండ్ ఎలికేషన్ జరిగింది, అవకతవకలు జరిగాయి, భూ వివాదాలే హత్యకు కారణం అని చెప్తే మళ్ళీ అతడు వైసీపీ ఆఫీసులో పెట్టి ఇంటర్వ్యూ పెట్టడం ఏంటి, ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అనేది వైసీపీ వాళ్ళు క్లారిఫై చేయాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందయ్యానంటే ఇది ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలలోనే అతన్ని చంపేశారు. అంతేగాని కొడుకు డీజేకి వెళ్ళి ఏదో ఇద్దరు కుర్రాళ్ళు కలబడుకుంటే అదేదో ఒక దెబ్బ వాడు ఒక దెబ్బ వీడు ఒక దెబ్బ కొట్టేసి ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పర్సనల్ గజ్జి పెట్టుకొని మళ్ళీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం ఏది ఆ రోజు కాక మరుసటి రోజు అంట ఫోన్ చేసి చెప్పారంటారే, నిన్న మొగోనివి కాదురా నువ్వు మొగోనివి కాదురా, నిన్న మీ అయ్యని తెచ్చుకున్నావు, దమ్ముంటే ఈరోజు రాలా చూసుకుందాం అని చెప్పారంట. లేకపోతే మీ ఇంటికి నేను వస్తామని చెప్పారంట వాళ్ళు. సరే వీళ్ళ ఇంటి మీదకి మారణాయుధాలతో వచ్చారంట, దాడి చేశారంట. ఏది వాళ్ళూరు నుంచి వీళ్ళూరికి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుంటే ఊళ్ళో వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఏమన్నా నమ్మశక్యమైనటువంటి పరిస్థితినా? ఇళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టరా? ఇవన్నీ ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ ఆర్గనైజేషన్ క్రైమ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడటం కోసం పాపం అమాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఏం చెప్పుంటారు, మొగుడు ఎలాగో చచ్చిపోయాడు, ఉన్న కొడుకునన్నా కాపాడుకో, ఏదో తుణవో ప్రణవో ఆస్తులు ఇచ్చాం మేము బినామీగా ఉన్నందుకు, మిగతా అన్నీ మీరు సంతకాలు చేసేయండి, లేదంటే నీ కొడుకుని కూడా చంపేస్తాం. ఇది సింగిల్ స్టేట్మెంట్ వాళ్ళు చెప్పారు. పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమెను కూడా మనం ఏం అనటానికి లేదు. ఎందుకంటే దుర్మార్గులతో చేతులు కలిపినా, దుర్మార్గులతో కలిసి నడిచినా చివరికి ఆ దుర్మార్గుల చేతిలోనే బలైపోతారు అనే దానికి నిదర్శనం ఇది. అధికారం ఉన్న నాళ్ళు ఇతను చలాయించుకున్నాడు, రౌడీలను పెట్టాడు, ఎక్కడ సెటిల్మెంట్లు ల్యాండ్లో తలదూర్చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, రూపాయి వెనకేసుకున్నాడు. కానీ ఇవాళ ఆయన ఉంటే అలివి గారు అతను లేపేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపం? వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఎందుకంటే కడప అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకా వాళ్ళ అడ్డా, కేర్ ఆఫ్ క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అది. కాకపోతే ఆ మాట్లాడుతుంటే పాపం సాక్షిలా మాట్లాడుతున్నారు. నిజంగా ఇంత అమాయకురాలు ఆడు చూస్తే ఆడి పిల్లల్ని చూస్తే అంత అమాయకురాలుగా ఉన్నారు వీళ్ళు ఏదో అసలు ఏదో పిల్లలు డీజే కాడ కొట్టుకుంటే పెద్దోళ్ళని ఎట్లా లేపేశారు అనేది మాత్రం అసలు అది పెద్ద ట్విస్ట్ అండి. అది అసలు ఇది కూడా ఒక వివేకానందారెడ్డి హత్య కేసులాగే నడుస్తుంది. వాస్తవ విషయం. కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి ఆమెకి. పాపం ఫస్ట్ టైం కదా గడప దాటి బయటకు వచ్చిన ఆమె కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. మీరు దమ్ముంటే మీరు ఇంటర్వ్యూ చేయటం కాదు, మిగతా ఛానల్స్కి ఇచ్చి ఆమె సమాధానం చెప్పగలిగితే అది ట్రూ అని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది.